హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 15థ్ మరియు 16థ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్: భారత్ వేగవంతం చేసిన ఒమన్ గుజరాత్ డీప్ వాటర్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి 40,000 కోట్లండి. ఈ ప్రాజెక్ట్ సుమారు 2,000 కిలోమీటర్ల పొడవైన సబ్సీ పైప్లైన్ నిర్మించబడుతుందండి. ఈ పైప్లైన్ ద్వారా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మార్గంలోని ట్యాంకర్ రూట్స్పై ఆధారాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యం అండి. ప్రస్తుతం ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ కోసం ఎక్కువగా ట్యాంకర్స్ రూట్స్ ఉపయోగించబడుతున్నాయండి. ఈ కొత్త పైప్లైన్ అమల్లోకి వస్తే భారత్కు ప్రతి సంవత్సరం సుమారు $1 బిలియన్ వరకు ఎల్ఎన్జీ ఇంపోర్ట్ ఖర్చు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, భారత్ వేగవంతం చేసిన ఏదండి ఒమన్ గుజరాత్ డీప్ వాటర్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 40,000 కోట్లండి. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఈ పైప్లైన్ ద్వారా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మార్గంలోని ట్యాంకర్ రూట్స్పై ఆధారాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యం అండి. అయితే ఎంతండి ఇది పొడవు అంటే, ఈ ప్రాజెక్టులో సుమారు 2,000 కిలోమీటర్ల పొడవైన సబ్సీ పైప్లైన్ నిర్మించబడుతుందండి. ఓకేనా? అయితే ప్రస్తుతం ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ కోసం ఎక్కువగా ట్యాంకర్స్ రూట్స్ ఉపయోగించబడుతున్నాయండి. ఈ కొత్త పైప్లైన్ అమల్లోకి వస్తే భారత్కు ప్రతి సంవత్సరం సుమారు ఎంతండి $1 బిలియన్ వరకు ఖర్చు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశపు తొలి శాటిలైట్ ట్యాగ్ చేసిన గంగేటిక్ సాఫ్ట్ సెల్ తాబేలును ఎక్కడ విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ కజిరంగా జాతీయ ఉద్యానవనం అండి. శాటిలైట్ ట్యాగింగ్ ద్వారా తాబేళ్ల సంచారం, నివాస ప్రాంతాలు మరియు సంరక్షణ పరిస్థితులను శాస్త్రీయంగా పర్యవేక్షించవచ్చండి. అయితే ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? అస్సాంలో ఉందండి. ఈ జాతి ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఎండేంజర్డ్ జాబితాలో ఉందండి. మన క్వెషన్ ఏంటంటే, భారతదేశపు తొలి శాటిలైట్ ట్యాగ్ చేసిన గంగేటిక్ సాఫ్ట్ సెల్ తాబేలు ఎక్కడ విడుదల చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కజిరంగా జాతీయ ఉద్యానవనం అండి. ఎక్కడ ఉందండి ఇది అంటే అస్సాంలో ఉందండి. అయితే ఈ శాటిలైట్ ట్యాగింగ్ ద్వారా తాబేళ్ల సంచారం, నివాస ప్రాంతాలు మరియు సంరక్షణ పరిస్థితులను శాస్త్రీయంగా పర్యవేక్షించవచ్చండి. అయితే ఈ జాతి ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఉందండి. ఎండేంజర్డ్ జాబితాలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్: 2026లో స్కాటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి బహిరంగ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల్లో ఒకరిగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి క్యూ మణివన్నన్ అండి. ఐరిష్ డ్యూనేతో కలిసి ఈ ఘనత సాధించారండి. ఇద్దరు స్కాటిష్ గ్రీన్ పార్టీ తరపున ఎన్నికయ్యారండి. డాక్టర్ క్యూ మణివన్నన్ భారతీయ మూలాలు కలిగిన వారండి మరియు తమిళనాడుకు చెందిన డాక్టరల్ స్టూడెంట్‌గా గుర్తింపు పొందారండి. సో క్వెషన్ ఏంటంటే ఏదండి 2026లో స్కాటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి బహిరంగ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల్లో ఒకరిగా ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్యూ మణివన్నన్ అండి. మొత్తం అయితే ఇద్దరండి. ఇంకోరెవరు ఐరిష్ డ్యూనేతో కలిసి ఈ ఘనత సాధించారండి. ఓకేనా? ఇద్దరు స్కాటిష్ గ్రీన్ పార్టీ తరపున ఎన్నికయ్యారండి. ఓకేనా? అయితే ఈ డాక్టర్ క్యూ మణివన్నన్ భారతీయ మూలాలు కలిగిన వారండి. తమిళనాడుకు చెందిన డాక్టరల్ స్టూడెంట్‌గా గుర్తింపు పొందారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్: మకావులో నిర్వహించిన 11వ శాండా వరల్డ్ కప్‌లో మహిళల 52 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ అపర్ణ దహియా అండి. ఇది భారతదేశానికి ఆ టోర్నమెంట్‌లో వచ్చిన తొలి స్వర్ణ పతకం అండి. ఈ విజయం ద్వారా ఆమె గతంలో బ్రెజిల్‌తో జరిగిన వరల్డ్ వుషు ఛాంపియన్‌షిప్‌లో అదే వియత్నాం ప్రత్యర్థిపై ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారండి. ఓకేనా? ఆ టోర్నమెంట్‌లో ఆమె సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సొచ్చిందండి. 11వ శాండా వరల్డ్ కప్‌ను ఇంటర్నేషనల్ వుషు ఫెడరేషన్ నిర్వహించగా, ఈ పోటీలు 2026 మే 13 నుండి 15 వరకు మక్కాలో జరిగాయండి. ఓకేనా? సో క్వెషన్ ఏంటంటే, మక్కాలో నిర్వహించిన 11వ శాండా వరల్డ్ కప్‌లో మహిళల 52 కిలోల విభాగంలో ఏదండి స్వర్ణ పతకం గెలిచిన భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అపర్ణ దహియా అండి. ఇది భారతదేశానికి ఆ టోర్నమెంట్‌లో వచ్చిన తొలి స్వర్ణ పతకం అండి. అయితే ఈ విజయం ద్వారా ఆమె గతంలో బ్రెజిల్‌లో జరిగిన వరల్డ్ వుషు ఛాంపియన్‌షిప్‌లో అదే వియత్నాం ప్రత్యర్థిపై ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారండి. ఆ టోర్నమెంట్‌లో ఆమె సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సొచ్చిందండి. ఓకేనా? అయితే ఇవి ఎన్నండి 11వ శాండా వరల్డ్ కప్‌ను ఇంటర్నేషనల్ వుషు ఫెడరేషన్ నిర్వహించగా, ఈ పోటీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకండి మే 13 నుండి 15 వరకు మక్కాలో జరిగాయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వెషన్: కాలుష్యాన్ని తగ్గించేందుకు భారతదేశపు తొలి ఆల్గే ట్రీను ఏ నగరం ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి భోపాల్ అండి. ఈ వ్యవస్థను స్వామి వివేకానంద పార్క్‌లో స్థాపించారండి. భారతదేశపు తొలి ఆల్గే ట్రీను మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఏర్పాటు చేశారండి. ఒక ఆల్గే ట్రీ సుమారు 25 పెద్ద చెట్లు శోషించేంత కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించగలవండి. అదనంగా ఇది
పర్టిక్యులర్ మ్యాటర్ 2.5 కాలుష్య కణాలను 45 నుండి 55% వరకు తగ్గించే సామర్థ్యం కలిగి ఉందండి. ఓకేనా? పట్టణ కాలుష్య నియంత్రణలో ఇది ఒక ఆధునిక పర్యావరణ సాంకేతిక పరిష్కారంగా గుర్తింపు పొందుతుందండి. సో, క్వెషన్ ఏంటంటే కాలుష్యాన్ని తగ్గించేందుకు భారతదేశపు ఆల్గే ట్రీను ఏ నగరం ప్రవేశపెట్టింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భోపాల్ అండి. ఎక్కడ ఉందండి ఇది? మధ్యప్రదేశ్ రాజధాని అండి భోపాల్. అయితే ఈ వ్యవస్థను స్వామి వివేకానంద పార్క్‌లో స్థాపించారండి. అయితే ఒక ఆల్గే ట్రీ సుమారు ఎంతండి? 25 పెద్ద చెట్లు శోషించేంత కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించగలదండి. అలాగే పర్టిక్యులర్ మ్యాటర్ 2.5 కాలుష్య కణాలను 45 నుండి 55% వరకు తగ్గించే సామర్థ్యం కలిగి ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హంటా వైరస్‌ను ఇటీవల ప్రమాదకర అంటువ్యాధిగా ప్రకటించిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థాయిలాండ్ అండి. రోడెంట్స్ యొక్క యూరిన్, సలైవా మరియు డ్రాపింగ్స్ ద్వారా వైరస్ మనుషులకు సంక్రమించే అవకాశం ఉంటుందండి. హంటా వైరస్ ప్రధానంగా సంక్రమిత ఎలుకల ద్వారా వ్యాపిస్తుందండి. హంటా వైరస్ వల్ల తీవ్రమైన శ్వాసకోశ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులు కలుగుతున్నాయండి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక క్రూయిజ్ షిప్‌లో యాండిస్ హాంటావైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌పై మరింత అప్రమత్తత పెరిగిందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే హంటా వైరస్‌ను ఇటీవల ప్రమాదకర అంటువ్యాధిగా ప్రకటించిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థాయిలాండ్ అండి. అయితే హంటా వైరస్ ప్రధానంగా సంక్రమిత ఎలుకల ద్వారా వ్యాపిస్తుందండి. అలాగే రోడెంట్స్ యొక్క యూరిన్, సలైవా మరియు డ్రాపింగ్స్ ద్వారా వైరస్ మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉందండి. అయితే హంటా వైరస్ వల్ల తీవ్రమైన శ్వాసకోశ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులు కలుగుతున్నాయండి. అయితే అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక క్రూయిజ్ షిప్‌లో యాండిస్ హాంటావైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌పై మరింత అప్రమత్తత పెరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో గజియాబాద్‌లో ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని ఏ దళానికి ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఎన్‌డీఆర్ఎఫ్ అండి. ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో జరిగిందండి. ఎన్‌డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండి. ఈ గౌరవాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదానం చేశారండి. అత్యుత్తమ సేవలు మరియు దేశానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేస్తారండి. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని ఏ దళానికి ప్రదానం చేశారు అంటే ఎన్‌డీఆర్ఎఫ్ అండి. ఏంటండి ఫుల్ ఫామ్? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండి. అయితే ఈ గౌరవాన్ని ఎవరండి? కేంద్ర మంత్రి అమిత్ షా ప్రదానం చేశారండి. అయితే ఈ ప్రెసిడెంట్ స్కాలర్ అనేది భారతదేశంలో ఏ సైనిక లేదా పారామిలిటరీ దళానికి ఇవ్వబడే అత్యున్నత గౌరవం అండి. ఓకేనా? అత్యుత్తమ సేవలు మరియు దేశానికి చేసిన విశిష్ట సేవలు గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యూకేలో నిర్వహించిన 2026 బాఫ్టా టీవీ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా సీరీస్ అవార్డును ఏ డ్రామా సీరీస్ గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి కోడ్ ఆఫ్ సైలెన్స్ అండి. బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డును స్టీఫెన్ గ్రాహం తన అడోలెన్స్ నెట్‌ఫ్లిక్స్ ప్రదర్శనకు గాను అందుకున్నారండి. ఈ అవార్డు కార్యక్రమం యూకేలోని లండన్ నగరంలోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో నిర్వహించబడిందండి. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ అవార్డును నాజ్ రషీది 'ప్రిజనర్ 951లో చేసిన పాత్రకు గాను గెలుచుకున్నారండి. బాఫ్టా టీవీ అవార్డ్స్ బ్రిటిష్ టెలివిజన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటిగా గుర్తింపు పొందిందండి. సో, క్వెషన్ ఏంటంటే యూకేలో నిర్వహించిన 2026 బాఫ్టా టీవీ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా సీరీస్ అవార్డును ఏ డ్రామా సీరీస్ గెలుచుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోడ్ ఆఫ్ సైలెన్స్ అండి. ఓకేనా? ఎక్కడ జరిగాయి ఇవంటే యూకేలోని లండన్ నగరంలో రాయల్ ఫెస్టివల్ హాల్‌లో నిర్వహించబడిందండి. అయితే బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డుని ఎవరండి? స్టీఫెన్ గ్రాహం తన అడోలెన్స్ నెట్‌ఫ్లిక్స్ ప్రదర్శనకు గాను అందుకున్నారండి. అయితే బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ అవార్డును నాజ్ రషీది 'ప్రిజనర్స్ 951లో చేసిన పాత్రకు గాను గెలుచుకున్నారండి. అయితే ఈ బాఫ్టా టీవీ అవార్డ్స్ ఏంటండి? బ్రిటిష్ టెలివిజన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది డిజిటల్ హాజరు నమోదు కోసం కర్తవ్య కామ్స్ యాప్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ కర్ణాటక అండి. ఈ యాప్‌లో ఉద్యోగులు ప్రతిరోజు 2 సార్లు ఇన్ టైమ్ మరియు ఔట్ టైమ్ నమోదు చేయాలండి. టీచర్ అబ్సెంటెన్స్‌ను తగ్గించడం, సమయపాలన పెంచడం మరియు పేరోల్ వెరిఫికేషన్‌ను ఆటోమేట్ చేయడం దీని ప్రధాన లక్ష్యమండి. ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్ మరియు జియో ఫెన్సింగ్ సాంకేతికలను ఉపయోగిస్తారండి. దీంతో ఉద్యోగి నిజంగా పాఠశాల ప్రాంగణంలో ఉన్నారో లేదో ధృవీకరించవచ్చండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది డిజిటల్ హాజరు నమోదు కోసం కర్తవ్య కామ్స్ యాప్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక అండి. అయితే ఈ యాప్‌లో ఉద్యోగులు ప్రతిరోజు 2 సార్లు ఇన్ టైమ్ మరియు ఔట్ టైమ్ నమోదు చేయాలండి. అయితే ప్రధాన లక్ష్యం ఏంటంటే టీచర్ అబ్సెంటెన్స్ తగ్గించడం, సమయపాలన పెంచడం మరియు పేరోల్ వెరిఫికేషన్‌ను ఆటోమేట్ చేయడం ప్రధాన లక్ష్యం అండి. అయితే ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్ మరియు జియో ఫెన్సింగ్ సాంకేతికలను ఉపయోగిస్తున్నారండి. అంటే ఉద్యోగి నిజంగా పాఠశాల ప్రాంగణంలో ఉన్నారో లేదో ధృవీకరించవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో
విదేశాంగ మంత్రి ఎవరండి? డాక్టర్ ఎస్. జయశంకర్ ప్రారంభించిన 'జీరో టు ఇన్ఫినిటీ' ప్రదర్శన ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి న్యూయార్క్ అండి. ఈ ప్రదర్శన యునైటెడ్ నేషన్స్ హెడ్‌క్వార్టర్స్ న్యూయార్క్ సిటీలో నిర్వహించబడిందండి. దీని పూర్తి అధికారిక పేరు 'ఫ్రమ్ శూన్య టు అనంత్' అండి. అంటే 'జీరో టు ఇన్ఫినిటీ ద ఇండియన్ సివిలైజేషన్ కాంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్' అండి. ఈ ఎగ్జిబిషన్‌లో భారతీయ నాగరికత గణిత శాస్త్రానికి చేసిన చారిత్రాత్మక కృషిని ప్రదర్శించారండి. ఓకేనా? ప్రత్యేకంగా శూన్యం, అనంతం, బైనరీ సిస్టమ్ మరియు ఇన్ఫినైట్ సిరీస్ వంటి గణిత భావనలపై భారతదేశం చేసిన కృషిని వివరించారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026లో విదేశాంగ మంత్రి ఎవరండి? డాక్టర్ ఎస్. జయశంకర్ ప్రారంభించిన 'జీరో టు ఇన్ఫినిటీ' ప్రదర్శన ఎక్కడ నిర్వహించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూయార్క్ అండి. అయితే ఈ ప్రదర్శన యునైటెడ్ హెడ్‌క్వార్టర్స్ న్యూయార్క్ సిటీలో నిర్వహించబడిందండి. దీని పూర్తి అధికారిక పేరేంటంటే 'ఫ్రమ్ శూన్య టు అనంత' అండి. అంటే 'జీరో టు ఇన్ఫినిటీ ద ఇండియన్ సివిలైజేషన్ కాంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్' అండి. ఓకేనా? ఈ ఎగ్జిబిషన్‌లో భారతీయ నాగరికత గణిత శాస్త్రానికి చేసిన చారిత్రాత్మక కృషిని ప్రదర్శించారండి. ప్రత్యేకంగా శూన్యం, అనంతం, బైనరీ సిస్టమ్స్ మరియు ఇన్ఫినైట్ సిరీస్ వంటి గణిత భావనలపై భారతదేశం చేసిన కృషిని వివరించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ప్రారంభించిన భీమమండలి ఈకో హెరిటేజ్ సైట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఒడిశా అండి. ఈ ప్రదేశాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారండి. ఓకేనా? ఇది నాక్టిడ్యూల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉందండి. భీమమండలి గుహ గోడలపై కనిపించే రాక్ ఆర్ట్ సుమారు 10,000 సంవత్సరాల కంటే పురాతనమని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారండి. స్థానిక పురాణాల ప్రకారం మహాభారతంలో భీముడు ఈ గుహల్లో విశ్రాంతి తీసుకున్నాడని చెబుతున్నారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల ప్రారంభించిన ఏదండి భీమమండలి ఈకో హెరిటేజ్ సైట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిశా అండి. అయితే ఎవరు ప్రారంభించారంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారండి. అయితే ఈ భీమమండలి గుహ గోడలపై కనిపించే రాక్ ఆర్ట్ ఎంతండి? సుమారు 10,000 సంవత్సరాల కంటే పురాతనమని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారండి. అయితే స్థానిక పురాణాల ప్రకారం మహాభారతంలోని భీముడు ఈ గుహల్లో విశ్రాంతి తీసుకున్నాడని చెబుతున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లడాఖ్‌లోని చాంగ్‌దాంగ్ ప్రాంతంలో ఇటీవల ప్రారంభించిన సాగునీటి కాలువ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి మహే టోక్పో రాల్దో కాలువ అండి. ఈ కాలువను లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరండి? వినయ్ కుమార్ సక్సేనా ప్రారంభించారండి. ఈ కాలువ సముద్ర మట్టానికి 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించబడిందండి. దీని ద్వారా సుమారు 100 ఎకరాల భూమికి సాగునీరు అందించనున్నారండి. ఈ కాలువకు యాయా సరస్సు నుండి నీరు అందుతుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? లడాఖ్‌లోని చాంగ్‌దాంగ్ ప్రాంతంలో ఇటీవల ప్రారంభించిన సాగునీటి కాలువ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మహే టోక్పో రాల్దో కాలువ అండి. అయితే ఎవరు ప్రారంభించారు అంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరండి? వినయ్ కుమార్ సక్సేనా ప్రారంభించారండి. అయితే ఈ కాలువ సముద్ర మట్టానికి ఎంతండి? 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించబడిందండి. అయితే దీని ద్వారా సుమారు 100 ఎకరాల భూమికి సాగునీరు అందించనున్నారండి. ఈ కాలువకు యాయా సరస్సు నుండి నీరు అందుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మక్కాలో నిర్వహించిన 11వ శాండా వరల్డ్ కప్‌లో భారత్ పతకాల పట్టికలో ఏ స్థానం సాధించింది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.